అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఈ మధ్యలో నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. నేను తిన్నానో లేదో కూడా చూసుకోవట్లేదు. అందుకే నాకు ఇక్కడ ఉండడం అస్సలు నచ్చట్లేదు మామ్. నేను యూఎస్ వెళ్ళిపోతాను. అదేంటి నాన్న అలా అంటావు? నీకేం తక్కువ చేశాన్రా అంటూ కొడుక్కి వడ్డిస్తుంటే నేను ఆకలేస్తుంది అని చెప్పే వరకు తిండి పెట్టడమే మానేశావు. ఊరి వాళ్ళ మీద ఉన్న ప్రేమలో కొంతలో కొంత అయినా మా మీద కూడా చూపించవచ్చు కదా మామ్. అదేంట్రా అలా అంటావు? అది పరాయిదేం కాదుగా. నా కోడలు అమ్మ అన్నపూర్ణాదేవి తమరి కోడలు పరాయి ఇంటి నుండే వచ్చింది. మన ఇంట్లో పుట్టలేదు. ముందు అది గుర్తుపెట్టుకోండి అంటుంటే కోపంగా చూసి అలా మాట్లాడొచ్చా హేమాంష్? తను వింటే ఎంత బాధపడుతుంది. తనకి తల్లి లేదు. ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. అలా మాట్లాడి తనని బాధపెట్టకరా. చిన్న పిల్లరా అది. లోకం తెలీదు కదా. అలాంటి దానితో పెళ్లి చేస్తున్నారుగా. నీది నీకే గాని నా మాట వినవా అంటుంటే మాట్లాడలేదు. ఇక సైలెంట్గా తినేసి అక్క నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే నేహ స్కూల్ నుండి ఎప్పుడొస్తుందా అని చూసి తను రాగానే ఇంటి పక్కన ఫ్రెండ్స్తో ఆటలో మునిగిపోయారు. ఇక రూమ్ నుండి ఆ రోజు మొత్తం బయటకు రాలేదు హేమాంష్. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యాడు. కాసేపు సిస్టంలో వర్క్ చేసుకున్నాడు. చాలా బిజీగా ఉండడంతో శైలజ ఫుడ్ని తన రూమ్కి తీసుకెళ్ళింది. కొడుకుని డిస్టర్బ్ చేయలేదు ఎవరు. ఇక ఈవినింగ్ గార్డెన్లో అల్లరి వినబడుతుంటే సిస్టమ్ షట్ డౌన్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. తొక్కుడు బిళ్ళ నేర్పిస్తోంది. అక్కడ ఉన్న గ్యాంగ్కి ఇంటి చుట్టుపక్కల పిల్లలు వచ్చారు 4. ఇక 6 కలిసి తను చెబుతున్న ఆటలో మునిగి తేలుతున్నారు. ఇందు ఆటలో రూల్స్ చెబుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు హేమాంష్. ముందు చిరాకొచ్చింది అతని వర్క్ డిస్టర్బ్ అవుతుందని. బయటకు వచ్చి చూసిన అతనికి పాప నవ్వుతూ కనిపించేసరికి కామ్ అయిపోయాడు. ఇక గడ్డం కింద చేయి పెట్టుకుని ఫ్రాక్లో జంప్ చేస్తున్న ఇందు ముద్దుగా కనిపించింది. అలా చూస్తుంటే ఒక డౌట్ కూడా వచ్చింది. ఇంతకుముందు ఒకసారి శైలజ మాట్లాడిన మాటలు అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఎందుకో గుర్తొచ్చింది. ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ వేసుకుంటుందేంటి? తను మెచ్యూర్ అవ్వలేదా నిజంగానే అనుకోగానే అప్పటి వరకు తనని చూసిన హేమాంష్ ఎందుకో ఒక్కసారిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అసహనంగా కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మ్యాగీ, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. అది లైన్ మీద పడింది చూడు. లేదు పడలేదు. నువ్వే ఒకసారి వచ్చి చూడు అంటూ చూపించింది. ఇక నేహ ఇందు దగ్గరికి వచ్చి గీతకి బిల్ల ఆనిందో లేదో చూశారు. చివరి కార్నర్ తాకినట్లు కనిపిస్తుంటే ఇందు దగ్గర తొక్కుడు బిల్ల తీసి లైన్ మీద నిలబెట్టి, ఇప్పుడు ఈ బిల్లని నువ్వు కాలితో వెనక్కి అనుకోవాలి, లేకపోతే అనగానే ఏంటి నువ్వు నిలబెట్టిన బిల్ల కింద పడకుండా నా బిల్లని వెనక్కి లాకోవాలా అని గుడ్లు పెద్దవి చేసి అడుగుతుంటే, అవును నువ్వలా చేయాల్సిందే, లేకపోతే అవుట్ అయిపోతావు అన్నారు ముక్తఖండంతో. ఇక చేసేలేక మ్యాగీ తన బిల్లని ఒక కాలితో మెల్లగా వెనక్కి లాక్కునే ప్రాసెస్లో ఇందు నిలబెట్టిన బిల్ల కింద పడిపోయింది. అవుట్ అవుట్ అంటూ అరిచారు. ఇక అలా సాయంత్రం వరకు ఆడుకున్న ఇందు నేహ అండ్ కో ఫ్రెండ్స్ శైలజ పిలవడంతో అదిగో అదే పిలుస్తున్నారు. ఇక రేపు ఆడుకుందాం, ఇంకొక కొత్త ఆట నేర్పిస్తాను. ఓకే ఇందు, నువ్వు చెప్పే ఆటలు చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఇక మేము వెళ్ళొస్తాం. మా మమ్మీ వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు అంటూ వాళ్ళు కూడా అక్క నుండి వెళ్ళిపోయారు. ఇక ఎంతసేపు ఆటలు, పాలు తాగరా అంటుంటే ఫ్రెష్ అయ్యి వస్తామా అంటూ వెళ్ళారు. ఇక తన రూమ్కి వెళ్తున్న ఇందు ఎదురుగా ఓ స్తంభానికి గుద్దుకుంది. అంత దృఢమైన శరీరానికి మల్లె చెండు తగలగానే బంతిలా ఎగిరి అంటే గిరగిరా తిరిగి కింద పడుతున్న పాపని పట్టుకొని, కళ్ళు నెత్తిలో ఉంటాయా, ఎప్పుడు చూడు దూసుకుంటూ వెళ్ళిపోతావు, మా ఇంటికి వచ్చాక నీళ్ళ మీద చూడడమే మానేసినట్లున్నావు అంటుంటే మీరేం మాట్లాడుతున్నారు? అచ్చా, నేను మాట్లాడిన మాటలు నీకు అర్థం కాలేదన్నమాట. అయితే స్కూల్ ఫస్ట్ అన్నావు. అంత తెలివి లేకుండా ఎలా ఉంటారు? స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడిన మాటలు అర్థం అవ్వాలిగా అంటుంటే మీరేం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడిన మాటలకి స్కూల్కి ఏం సంబంధం? పోవే తింగరబుచ్చి, విసిగించకు అంటూ నుదురుపడిచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అయోమయంగా చూసింది ఇందు. ఏంటో ఈయన మాటలు నాకేం అర్థం కావు, అర్థమయ్యేలా చెప్పమని అడిగినా చెప్పడు అని తల కొట్టుకుంటూ నిట్టూర్చింది. రేయ్ తమ్ముడు, మీ బావ ఢిల్లీకి వెళ్ళి వారం అవుతుంది. దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కనీసం నాకు ఎప్పుడు వస్తాను అని కూడా చెప్పలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీ పెట్టిన ఆయన గారి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నారు. నువ్వు ఎలాగైనా వాళ్ళని పట్టుకొని నా దగ్గరికి తీసుకురావాలి అని చెబుతుంటే నువ్వంతలా చెప్పాలా? అక్క,
బావగారి సంగతి నేను చూసుకుంటానుగా అంటూ కాల్ కట్ చేశాడు. శాంతం తమ్ముడు జగదీష్. ఒసై ఎక్కడ చచ్చావే? నువ్వెక్కడున్నా నా తమ్ముడు వెతికి పట్టుకొస్తాడు. నా కళ్ళు గప్పి పారిపోతారా? ఇక్కడికి వచ్చాక చెబుతా అని కసిగా అనుకుంది ఇక్కడ జగదీష్. ఏంటక్క, దాన్ని తీసుకొచ్చి నీకు అప్పజెప్పాలా? అదస్సలు జరగని పని. అది ఎక్కడుందో వెతికి దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నిన్నడిగితే రూపాయి లాభం లేదు అన్నావు కదే, అది దొరికాక నీకెందుకు అప్పజెబుతాను? దాన్ని నేనే పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాను అని రాక్షసంగా నవ్వుకున్నాడు జగదీష్. ఇక్కడ హేమాంష్ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కంగ్రాట్స్ హేమాంష్, యువర్ ఐడియా అండ్ డెమో రియల్లీ ఇంప్రెస్డ్ అస్. వీఆర్ హ్యాపీ టు మూవ్ ఫార్వర్డ్ విత్ యువర్ ప్రపోజల్ అనగానే అతని కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లా వెలిగి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అంటూ కాసేపు సీరియస్గా డిస్కస్ చేశారు. మొన్న తను ఓ కంపెనీకి ఇచ్చిన డెమో ఓకే చేశారంటూ కాల్ వచ్చింది. అందుకే ఇంత హ్యాపీ. ఇక తన ఫ్రెండ్స్ పార్ట్నర్స్తో కూడా హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నాడు. ఫర్దర్ స్టెప్ ఎలా వేయాలో డిస్కస్ చేసుకున్నారు. మరి నువ్వు ఇక్కడికి ఎప్పుడొస్తావురా? కాలేజ్కి లీవ్ పెట్టావు వై అంటుంటే ఏం చెప్పాలో తెలియక కాస్త పనుండి ఉండాల్సి వచ్చింది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. ఓకే, విల్ యూ కమ్ దిస్ వీక్ అంటుంటే ఆలోచించి ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఎందుకంటే ఈ వీక్లోనే మ్యారేజ్ ఉంది అని ఆలోచనలో పడ్డాడు. చాలా అసహనంగా అనిపించింది అతనికి. అతని రూమ్లో ఉన్న షోపీస్ నేలపాలైంది. హేమంత్ రూమ్ నుండి సౌండ్ వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది శైలజ. రూమ్ డోర్ దబదబా వాయిస్తుంటే సీరియస్గా వెళ్ళి ఓపెన్ చేశాడు. ఏమైందిరా అని తన రూమ్లోకి తొంగి చూసింది. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి కంగారుగా ఏమైంది నాన్న అని అడిగింది మళ్ళీ. అంతా నా కర్మ, చేసిందంతా చేసి ఏమైందని తాపీగా అడుగుతున్నావా? ఏం జరిగిందో సూటిగా చెప్పు. నా డీల్ ఓకే అయింది, ఫారెన్ వెళ్ళాలి అనగానే గుండెల్లో రాయి పడ్డట్టయింది శైలజకి. అదేంటి నాన్న, ఇప్పుడు ఎలా వెళ్తావు? అసలేమనుకుంటున్నావు మామ్? దిస్ ఈజంట్ జస్ట్ ఏ నార్మల్ ఆపర్చునిటీ, ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్ వన్. అయితే ఈ మ్యాటర్ని డాడీతో డిస్కస్ చేద్దాం. నువ్వు వెళ్ళి మళ్ళీ రావడానికి ప్లాన్ చేద్దాం. మామ్, నేను వెళ్ళడం రావడం అసలు అయ్యే పనేనా? అదేమైనా అమలాపురం అనుకున్నావా? ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి? ఫారెన్ వెంటనే వీసా వస్తుందా అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు, డాడీతో మాట్లాడదాం, వెంటనే వచ్చేలా చేయమని నేను చెబుతాను. ప్రాజెక్ట్ సైన్ కోసం ఒక 1 వీక్ పెళ్ళిని పోస్ట్పోన్ చేద్దాం. నువ్వు ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాక కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్ళిపోదువు అంటుంటే అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది. అత్తయ్య అంటూ వచ్చింది ఇందు. ఏంటమ్మా? నా ఫ్రెండ్స్ వచ్చారు, ఆడుకుంటానత్తయ్య అని అడుగుతుంటే వాడి గోల్స్ ఏంటి, దీని మాటలేంటి అని పోల్చుకొని ఎందుకో నవ్వొస్తుంటే చిన్నగా నవ్వి సరే వెళ్ళు ఆడుకో అనగానే అక్కడే ఉన్న హేమాంష్ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్కి కోపం నశాలానికి అంటే ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను, అంతా నా కర్మ అని తల కొట్టుకున్నాడు హేమాంష్. ఇక ఆడుకోమనగానే సంబరంగా అక్క నుండి వెళ్తున్న ఇందుని స్టాప్ దేర్ అన్నాడు. అతనేమన్నాడో అర్థం కాలేదు కానీ అతని వాయిస్కి ఉలిక్కిపడి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఇదంతా పైనుండి చూస్తూ ఉంది శైలజ. ఏం జరుగుతుందా అని. వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. అతనేమంటున్నాడో అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. బేసిక్స్ కూడా రావు, ఇది 7th క్లాస్ ఫస్ట్ అంట. ఇడియట్, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నాను అనింది అమాయకంగా. ఆమె అలా చెబుతుంటే విసుగ్గా అవసరం లేదు, నీ కాలు బయట పెడితే విరిచేస్తాను. ఇంకో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని చిన్నపిల్లల ఆడుకోవడానికి బయటకెళ్తున్నావు, కాస్తైనా సిగ్గుగా అనిపించట్లేదా? ఆల్మోస్ట్ ఏడ్చినంత పనైంది ఇందుకి అతని మాటలకి. ఏడుపు మొహం పెట్టి కళ్ళల్లో నీళ్ళు జలజల రాలుతుంటే నేను ఆడుకుంటే నీకేమవుతుంది? అత్తయ్యే నన్ను ఆడుకోమని చెప్పింది, అయినా నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వు చెబితే నేను వినాలా? నేను వినను, స్వయంగా అత్తయ్యనే ఆడుకోమని చెప్పారు అంటున్న ఇందు మాటలకు షడాప్ అంటూ అరిచాడు. నెక్స్ట్ సెకండ్లో ఆమె బుగ్గలు పట్టి ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? ఇంకొన్ని రోజుల్లో నేను నీకు కాబోయే మొగుణ్ణి. నేనేం చెబితే నువ్వు అదే వినాలి. కాదని నీ ఇష్టానికి ప్రవర్తించావనుకో ఈ ఇంట్లో ఉండడానికి స్థానం లేదు. కాఫీ కావాలి, వెళ్ళి తీసుకురాపో అని విసురుగా వదలగానే కన్నీళ్లతో అతన్ని చూసి కాస్త దూరంగా ఉన్న శైలజను చూసింది. ఆమె చూసిన చూపుకి శైలజ గుండె చివుక్కుమంది.
హేమాంశ్ అంటూ అరిచింది. చాలా అంటే చాలా కోపంగా. మాట్లాడకు అన్నట్లు చెయ్యి చూపించాడు. ఇక సైలెంట్ అయిపోయింది శైలజ. కొడుకు కోపంగా ఉన్నాడని అర్థమయ్యి ఫారిన్ బిజినెస్ ట్రిప్ గురించి రఘురాం గారితో మాట్లాడాలని ఫిక్స్ అయింది. ఇక కొడుకు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడని అర్థమవుతోంది. సైలెంట్ అయిపోయింది. బాధగా కిచెన్లోకి వెళ్ళిన ఇందు కాఫీ కలిపి తీసుకెళ్ళింది. ఆమెను క్షణం చూసి చేతిలో కాఫ్ అందుకున్నాడు. అతని బిహేవియర్కి భయపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంది. కంగారుగా శాండ్విచ్ కావాలి అంటూ ఆర్డర్ వేశాడు. అర్థం కానట్లు అయోమయంగా చూసింది. వితిన్ 10 మినిట్స్లో నా చేతిలో ఉండాలి అని వార్నింగ్ టోన్లో చెబుతుంటే ఏడుపు మొహం పెట్టి ఎలా చేయాలో అర్థం కాక తల తిప్పి శైలజని చూసింది. ఇక కోడల్ని అలా ఇబ్బంది పడుతుంటే చూడలేక తనకంటే ముందు కిచెన్లోకి వెళ్ళిపోయింది శైలజ. ఆమె వెళ్ళగానే ఇందు కూడా తన వెనకాలే వెళ్ళింది. మామ్, నువ్వు హెల్ప్ చేస్తే ఊరుకోను. తనకి చేయడానికి రాదురా, కనీసం ఎలా చేయాలో కూడా చెప్పకూడదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? ఏం తెలియని అమాయకురాలిని ఇలాగైనా ఇబ్బంది పెట్టేది అంటూ అరిచింది. సైలెంట్ అయిపోయాడు. ఇక ఎప్పటికైనా నేర్చుకోవాలని ఎలా చేయాలో చెబుతుంటే చేసింది ఇందు. అత్తయ్య, ఇలాంటి అతన్ని నేను పెళ్లి చేసుకోను. నాకు భయంగా ఉంది అత్తయ్య అనింది ఏడుస్తూ. నువ్వు భయపడకు తల్లి, వాడు ఏదో చిన్న డిస్టర్బెన్స్లో అలా మాట్లాడాడు, బాధపడకు అని చెబుతుంటే ఆమె మనసు గందరగోళంగా మారింది. ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఎంత సర్ది చెప్పుకుందామన్నా ఇలాంటి జీవితం లైఫ్ లాంగ్ ఉంటుందా అనుకోగానే భయంతో చెమటలు పడుతున్నాయి. ఇక తీసుకెళ్ళమ్మా అనింది. తన కళ్ళల్లో బెదురు శైలజకి స్పష్టంగా తెలుస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ నువ్వనుకున్నట్లు ఏం జరగదు. కోపంలో అలా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తనతో వాడిని మార్చుకో అని చెప్పానుగా. ప్రేమ చూపించు, వాడి మీద శ్రద్ధ చూపించు, వాడే మారుతాడు. నీ జీవితం కలర్ఫుల్గా మారుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అంతులేని ప్రేమని చూపిస్తాడు. ఆ ప్రేమలో మేమెవరం నీకు గుర్తురాము. నేను చెప్పిన మాటలు బాగా గుర్తు పెట్టుకో. ఇక వెళ్ళు అంటుంటే నేను అతని జోలికి వెళ్ళకపోయినా ఏదో ఒక రకంగా బాధపడతాడు. అలాంటి వాడిని శ్రద్ధగా ఎలా చూసుకోవాలి? ఒక మెట్టు నువ్వే దిగు, తెలుస్తుంది దాని పరిణామం ఎలా ఉంటుందో అని చెబుతుంటే అర్థం కావట్లేదు. ఎందుకో అయోమయంగా చూస్తూ ఉంది. నీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతాను. నేను చెప్పిన పని చెయ్యి, ఫలితం నువ్వే చూస్తావు అంటుంటే సరే అని తలూపింది. శాండ్విచ్ తీసుకెళ్ళి అతని ముందు పెట్టింది. దాన్ని చేతిలోకి తీసుకొని సోఫాలో క్రాస్ లెగ్స్ వేస్తూ పొగరుగా నోట్లో పెట్టుకొని ఇందుని చూస్తూ కసుక్కున కొరికాడు. అతను చూసిన చూపులు ఇబ్బందిగా అనిపిస్తుంటే కంగారుగా తల తిప్పేసుకుంది. ఇంత చండాలమైన శాండ్విచ్ని నేనెప్పుడూ తినలేదు అని తింటుంటే బాధగా చూసి అలాంటప్పుడు తినడం మానేసేయచ్చుగా, ఎందుకు తింటున్నావు అనింది. చండాలమనగానే కోపం వచ్చింది. ఏంటి, నా మీదకే నోరు పెంచి మాట్లాడే అంత ధైర్యం వచ్చిందా నీకు అంటుంటే నీతో మాట్లాడడానికి ధైర్యం కూడా కావాలా? నోరుంటే చాలేమో అనింది. ఏంటి, తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? లేదు, అనుకోవట్లేదు. ఎందుకంటే అందరి దగ్గర నా తెలివి ఉపయోగించను అంటుంటే ఆమె మాటలకి పేషెన్సీ లెవెల్ పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాయి. ఇందు మాటలకి నవ్వుకుంది శైలజ. అయితే నా దగ్గర తెలివి లేదని నిరూపించావన్నమాట? లేదు లేదు, నేనెక్కడ నిరూపించాను? మరి నువ్వేగా చెబుతుంది అందరి దగ్గర నా తెలివిని ఉపయోగించను అని. అవును, ఉపయోగించను, కానీ నాకు చాలా తెలివుంది. ఆహా, అయితే నా కాళ్ళు బాగా లాగుతున్నాయి, కాళ్ళు పట్టు అనగానే కోపంగా చూసింది. మొన్న కాళ్ళు మొక్కలేదని ఈరోజు ఇలా ఆడుకుంటున్నాడని. నేనెందుకు పట్టాలి? నేను పట్టను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నాకు కాబోయే పిల్లనివి, నేనేం చెబితే అదే చేయాలి అంటుంటే ఇంతకుముందు శైలజ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒక మెట్టు దిగితే తప్పేంటి అని. ఇక కళ్ళు మూసుకొని కాసేపు ఏం ఆలోచించుకుందో కింద కూర్చొని కాళ్ళు చాపు, పడతాను అనింది. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నాడు. ఇంత మార్పేంటి పాపలో అని. మిమ్మల్నే అనింది. ఇక సోఫాలో విష్ణుమూర్తి ఫోజులో పడుకున్నాడు. అయి, సేమ్ విష్ణుమూర్తిలాగే ఉన్నావు తెలుసా, చాలా అందంగా కనిపిస్తున్నావు అని కిలకిలా నవ్వేసింది. అప్పుడే కోపం, అప్పుడే ఏడుపు, అప్పుడే నవ్వు. దీనికి అసలు ఒక ఫీలింగ్ మీద స్టిక్ అయి ఉండదా అని క్షణం ఆమె గురించి ఆలోచించాడు. మొదటిసారి సిన్సియర్గా. నేనెలా పడుకుంటే నీకే? మూసుకొని కాళ్ళు పట్టు. ఎందుకు అలా కోపడతావు? శివుడి మెడలో ఉన్న పాములా ఎప్పుడు బుసలు కొడుతూనే ఉంటావు.
పడుతున్నానుగా అంటూ అతని కాళ్ళని నొక్కడానికి రెడీ అయింది. ఇక ఇందుతో కాళ్ళు పట్టించుకుంటున్నాను అని అతని ఈగో ఎంత సాటిస్ఫై అయిందో. ఇక ఆమె సున్నితమైన చేతులు అతని కాళ్ళని టచ్ చేయగానే ఒకలాంటి ఫీలింగ్ అతనిలో. ఒళ్ళంతా క్షణం పరవశానికి గురైంది. రాడ్లలాగా ఉన్న అతని కాళ్ళని నొక్కుతుంటే, అమ్మో, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అసలు నా బలమే సరిపోవట్లేదు అని ఆమె బలం మేర నొక్కుతూ ఆయాసపడుతోంది. కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు, కానీ టెడ్డీ బేర్ నొక్కినట్లు అనిపిస్తోంది అతనికి. అంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి ఆమె చేతులు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిలా అనిపించింది. క్షీరసాగరంలో శేషనాగుపై పవలించి ఉన్న విష్ణుమూర్తి పాదాలని సున్నితంగా మర్దన చేస్తూ ప్రేమ, భక్తి, ప్రశాంతతతో ఆ లక్ష్మీ అమ్మవారు ఎలాగైతే తన భర్త కాళ్ళని పడుతుందో అలా అనిపించింది ఆ దృశ్యం. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.